ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మాది టమాటా కోడిగుడ్ల కూర. నూనె పోసుకున్నాం ఫస్ట్, తర్వాత మెంతాకు వేసాం, జీలకర్ర ఆవాలు వేసాం, తర్వాత అల్లం వేసి కలుపుకోవాలి కొంచెం దూరగా ఫ్రై అయ్యే వరకు. అడుగు మాడకూడదు, అందుకే అలా కలపాలి. కొంచెం పసుపు వేసుకోవాలి, మనకు సరిపడేంత కలుపుకోవాలి. పసుపు కూడా అడుగు పట్టకూడదు, పసుపు అడుగు పడుతుంది, అందుకే చిన్నగా పెట్టుకొని ಸ್ವಲ್ಪ టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ముందుగానే కోడిగుడ్లు ఉడకబెట్టి ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం. కొంచెం సాల్ట్ తగినంత వేసుకోవాలి. మళ్ళీ కొద్దిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక 5 minutes వరకు. మళ్ళీ మూత తీసిన తర్వాత ఇలా ఆవిర్లు వస్తాయి. టమాటాలు ఉడికాయో లేవో చూసుకోవాలి. అటు ఇటు కలుపుకుంటూ కొంచెం మెత్తగా కావాలి టమాటాలు. కొంచెం టమాటాలు మెత్తగా అయినాయి ఆల్రెడీ. మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. కొంచెం బాగా మెత్తగా అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ టమాటా కర్రీ. కొద్దిసేపు ఉంచాలి, ఇంకా కొంచెం మెత్తగా కావాలి. ఒక్కోసారి చూస్తూ ఉండాలి, ఎందుకంటే టమాటాలు మళ్ళీ మొత్తం అడుగు పడతాయి. ఎందుకంటే వాటర్ పోయలేదు కదా ఫ్రెండ్స్ అందులో. కొంచెం మనకు సరిపడేంత కారం వేసుకోవాలి, వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా కలర్ మారిందో. కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. ఎందుకంటే చూడండి మళ్ళీ ఒకసారి, ఎందుకంటే కారం కూడా అడుగు పడుతుంది కదా, అందుకే 1 minute అట్లా పెట్టుకొని మళ్ళీ తీసాం. మళ్ళీ కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఇవి ఇంతకుముందు ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు ఫ్రెండ్స్, అది చూడండి ఎలా అయినాయి, దగ్గరికి వచ్చినాయి ఫ్రెండ్స్ టమాటాలు. కొంచెం ధనియా పౌడర్ సరిపడేంత, గరం మసాలా సరిపడేంత తీసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి ఎగ్స్ వేసుకొని అందులో కొద్దిగా బాయిల్ కావాలి, వాటికి కొద్దిగా గ్రేవీ పట్టుకునేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నా ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఒక 2 minutes. ఇలా ఏమన్నా చూసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేయాలి ఫ్రెండ్స్. ఇక అయిపోయినట్టే దగ్గరికి వచ్చి.